జై శ్రీరామ్. అందరికీ కొత్తగా ఏం లేదు. మన రాజకీయ నాయకులు ఓడిపోయి ప్రజల మన్నెలు పొందాలి, ప్రజలను గెలిచాలి, ప్రజల్లో నిత్యం ఉండాలని ఆరాట పడుతుంటారు. వాళ్ళ ఆరాటానికి ఒక పర్థం ఉంది. ఎందుకంటే మర్చిపోకూడదు కదా వాళ్ళని. ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీకి కూటమికి తక్కువ సీట్లు వచ్చాయి అని అఖిలేష్ చెప్తున్నాడు. అఖిలేష్ మరి అక్కడ ఉత్తరప్రదేశ్లో అనేక సీట్లు గెలిచాడు, రాహుల్ గాంధీ గెలిచాడు. మరి అందరూ ఏమంటారంటే ఈవీఎంలు వద్దు అంటారు. ఈవీఎంలు ఎందుకు వద్దు అంటున్నారంటే ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే బూత్ క్యాప్చరింగ్ చేసుకోవచ్చు. గతంలో నేను చూశాను ఒక సంఘటనలు. ఎలా చేయాలంటే గంటలో ఒక్కొక్క వ్యక్తి లైన్గా నిలబడి వాళ్ళ నాయకులు పోయి ఒక బూత్లో ఒక స్లిప్ తీసుకుంటారు. వాళ్ళ పోలింగ్ ఏజెంట్ నుంచి దాన్ని వాళ్ళ నచ్చిన పార్టీకి వేసుకుని దాంట్లో వేసుకుంటారు. ఆ అవకాశం లేదు కనుక మాకు ఈవీఎంలు రద్దు చేయాలి, మేము గెలవలేము, నరేంద్ర మోడీ నీతిపంతుడు, ధర్మపాలన, చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ నరేంద్ర మోడీ మాట వింటారు. ఇంకా పేదలు కూడా ఈ మధ్యలో నరేంద్ర మోడీ మాట వింటున్నారు. మరి మాకు పప్పులు ఉడకవు కనుక ఈవీఎంలు రద్దు చేస్తే మేము మళ్ళీ గుద్దుకోవచ్చు, రౌడీలో పంపించవచ్చు. ఇది అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, చాలా పార్టీలు ఇలా చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి. వాటికల్లా మేము ఒకటే సవాల్ వేస్తున్నామంటే మీరు ఓటర్కి ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా ఎప్పుడన్నా అడిగాడా? సూటిగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చీమినెత్తన ఉంటే బీజేపీ పార్టీ చెప్తుంది. మరి మీకు చీము నెత్తులో రక్తము ఉంటే, నిజాయితీగా ఉంటే ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే దేశం బాగుపడుతుంది, ప్రజలకు నిజమైన ప్రభుత్వం వస్తుంది, ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం వస్తుంది, ఒక అద్భుతమైన పరిపాలన అందించే ప్రభుత్వం వస్తుంది. ఇవి అడగకుండా ప్రతి ఒక్కడు వాళ్ళ ఫేక్ ఛానల్స్, ఫేక్ యూట్యూబ్స్ ఇవి ఉంటాయి. ఇట్లా పెట్టుకొని ప్రతి ఒక్కడు ఇదే మాటన ఏమంటే ఈవీఎంలో రద్దు చేయాలి. ఇప్పటికైనా మీకు సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే ఏ రాజకీయ పార్టీ వానికి ఒక్కసారి ఓటుకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని చెప్పి ఒప్పుకోండి, మేము స్వాగతిస్తాం. జై శ్రీరామ్.